భయపెడుతోంది. ఏవియన్ ఇన్ఫ్లుయెంజా అని పిలిచే ఈ వ్యాధి కాలిఫోర్నియాలోని పక్షుల్లో శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. దీంతో కాలిఫోర్నియాలో కోళ్ల పరిశ్రమ ఏకంగా లాక్డౌన్ ప్రకటించింది. అడవి పక్షులకు ఈ వ్యాధి సోకుతుండటంతో ఆకాశంలో ఎగురుతూనే ఒక్కసారిగా కుప్పకూలిపోతున్నాయి. దీంతో గుడ్లు పెట్టే కొన్ని కోట్ల కోళ్లను చంపుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. తాజాగా బర్డ్ ఫ్లూ వైరస్కు సంబంధించి మరింత సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం. అమెరికాలో బర్డ్ ఫ్లూతో పౌల్ట్రీ యజమానులు తీవ్రంగా నష్టపోతున్నారు. అయితే ఈ బర్డ్ ఫ్లూ వ్యాధి కేవలం పక్షులకేనా, మనుషులకు, వారి పెంపుడు జంతువులకు కూడా వస్తుందా అనే విషయంలో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మనుషులకు ఈ వైరస్ సోకే అవకాశాలు తక్కువగా ఉన్నప్పటికీ పక్షులతో దగ్గరగా మెలిగే వారికి గతంలో ఈ వ్యాధి సోకిన సందర్భాలు ఉన్నాయి. మనుషుల్లో H7N9, H5N1 వైరస్ రకాలు బర్డ్ ఫ్లూ వ్యాధికి కారణం. సాధారణంగా పక్షుల లాలాజలం, వ్యర్థాల ద్వారా బర్డ్ ఫ్లూ వైరస్ బయటికి విడుదలవుతుంది. ఈ వైరస్ గాలిలో ఉన్నప్పుడు ఆ గాలిని మనుషులు పీల్చుకోవడం లేదా వైరస్ ఉన్న ప్రదేశాన్ని తాకి అవే చేతులతో కళ్ళు, ముక్కు, నోరును తాకినప్పుడు వైరస్ మనుషుల శరీరాల్లో ప్రవేశిస్తుందని చెబుతున్నారు వైద్య నిపుణులు. ఇప్పటికే బర్డ్ ఫ్లూ సోకిన కొందరిలో లక్షణాలు కనిపించకపోయినప్పటికీ స్వల్ప అనారోగ్యం చోటు చేసుకుంది. మరికొన్ని కేసులు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, అలసట, డయేరియా వంటి లక్షణాలతో పాటు ఒక్కోసారి వ్యాధి తీవ్రంగా ఉంటే మరణించే ఛాన్స్ లేకపోలేదంటున్నారు వైద్యులు. బర్డ్ ఫ్లూ సోకిన వారు లక్షణాలను గమనించిన వెంటనే డాక్టర్లను సంప్రదించాలని, వ్యాధి తీవ్రతను బట్టి హోమ్ లేదా హాస్పిటల్ ఐసోలేషన్లో ఉండాలని సూచిస్తున్నారు వైద్యులు. శరీరంలో వైరస్ పూర్తిగా లేకుండా పోయిందని నిర్ధారించుకునేంత వరకు చికిత్స తీసుకుంటూనే ఉండాలని చెబుతున్నారు ఆరోగ్య శాఖ అధికారులు. ఇక కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకితే ఆ కోళ్లను చంపేయాలన్నది అమెరికా ప్రభుత్వ నిబంధన. బర్డ్ ఫ్లూ మరింత విస్తరించకుండా ఉండేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అమెరికాలో నార్త్ శాన్ ఫ్రాన్సిస్కోలోని సోనోమో కంట్రీలో పెద్ద ఎత్తున పౌల్ట్రీ ఫామ్లున్నాయి. గుడ్లు పెట్టే సుమారు 5.5 లక్షల కోళ్లను చంపేయాల్సిన పరిస్థితులు ఏర్పడిందని వెబర్ కంపెనీ యజమాని మైక్ వెబర్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం తామంతా తీవ్ర విచారంలో ఉన్నామని అతను చెప్పాడు. కోళ్లలో బర్డ్ ఫ్లూ కారణంగా అమెరికాలో కోడిగుడ్ల కొరత ఏర్పడింది. ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. దేశంలోని ఇతర ప్రాంతాలతో పోల్చుకుంటే కాలిఫోర్నియా పౌల్ట్రీ రంగంలో బర్డ్ ఫ్లూ ఎక్కువగా ఉందని చెబుతున్నారు. కోళ్లలో శరవేగంగా సోకే ఈ వైరస్ సోనోమో కంట్రీలో పౌల్ట్రీ రంగాన్ని కుదిపేసింది. గత 2 నెలల నుంచి సుమారు డజన్ కమర్షియల్ ఫార్మ్స్ మూతపడ్డాయి. సుమారు 10 లక్షల కోళ్లను చంపేయాల్సి వచ్చింది. దీంతో రైతులు, కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారు. కాగా కాలిఫోర్నియాకు చెందిన పౌల్ట్రీ రంగంలో వైరస్ మరింత విస్తరించకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నామని స్టేట్ వెటరేనియన్ నిపుణులు చెబుతున్నారు. రైతులను వచ్చే జూన్ వరకు తమ కోళ్లను ఇండోర్లోనే ఉంచాలని సూచిస్తున్నారు. మరో 2 నెలల పాటు అత్యంత జాగ్రత్తగా ఉండి కోళ్లను కాపాడుకోవాల్సి ఉంటుందని కాలిఫోర్నియా పౌల్ట్రీ ఫెడరేషన్ ప్రెసిడెంట్ బిల్ మట్టోస్ చెప్పారు. అకస్మాత్తుగా స్థానిక మార్కెట్లో కోళ్ల కొరత, మరోవైపు కోడిగుడ్ల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. సూపర్ మార్కెట్లు, రెస్టారెంట్లకు కోళ్లతో పాటు గుడ్ల సరఫరా గణనీయంగా తగ్గిపోయింది. అయితే అమెరికాలో కొన్ని దశాబ్దాల నుంచి కోళ్లలో బర్డ్ ఫ్లూ అయితే ఉంది. ప్రస్తుతం బర్డ్ ఫ్లూ విషయానికొస్తే 2022 ప్రారంభం నుంచే మొదలయ్యింది. దీంతో అధికారులు గుడ్లను పెట్టే కోళ్లను 47 రాష్ట్రాల్లో కలిసి 8.2 కోట్ల కోళ్లను చంపుకోవాల్సి వచ్చిందని యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో కోడిగుడ్ల కొరత తీవ్రంగా ఉంది. గతేడాది జనవరిలో డజన్ కోడిగుడ్లు $4.82కు చేరింది. సాధారణ ధర కంటే రెట్టింపయ్యింది. అదే సమయంలో చికెన్ ధరలు కూడా పెరిగిపోయి కొనుగోలుదారులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం వైరస్ కట్టడికి అక్కడి ప్రభుత్వం కూడా నడుం బిగించింది. రైతులు, పెద్ద పెద్ద పౌల్ట్రీ ఫార్మ్స్ మాత్రం ఆర్థికంగా దెబ్బతిన్నాయి.